ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చిన మీకందరికీ ప్రేమతో వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఒకసారి దేవునికి స్తుతులు చెల్లించుదాం. హల్లెలూయా. మరొకసారి హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనల గ్రంథం 23వ కీర్తన. మొదటి నుండి చివరి వరకు చదువుకుందాం. కీర్తనల గ్రంథం 23వ కీర్తన మొదటి చరణము నుండి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడైయుందువు. నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. నూనెతో నా తల అంటియున్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. క్రైస్తవ ప్రపంచంలో బైబిల్ గ్రంథంలో ప్రత్యేకంగా కీర్తనల గ్రంథంలో 23వ కీర్తన తెలియని వాళ్ళు, చదవని వాళ్ళు, ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరు. చాలామందికి ప్రత్యేకంగా సండే స్కూల్ వయసు నుండి కూడా బాగా కంఠస్థమయ్యేటువంటి కీర్తన ఏదైనా ఉంది అంటే 23వ కీర్తన. ఈ కీర్తన గురించి చాలామంది సేవకులు బోధిస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ కీర్తనలో దేవుడు చేసే మంచి కార్యాల గురించి రాయబడింది. దావీదు అంటున్నాడు, యెహోవా నాకు కాపరి. ఆమేన్, హల్లెలూయా. యెహోవా నాకు కాపరి, నాకు లేమి కలుగదు అంటే కొదవ ఉండదు. ఎందుకంటే ఆయన పచ్చిక గల చోట్ల నన్ను పరుండజేస్తున్నాడు. పచ్చిక అంటే పచ్చటి గడ్డి. గొర్రెలకి ఏం కావాలి? పచ్చటి గడ్డి, మంచి గడ్డి. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్దకు నడిపించుచున్నాడు. అలాగ చెబుతూ ఆయన నా ప్రాణమునకు సేద తీర్చుచున్నాడు. నన్ను నీతి మార్గంలో నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన ఏ అపాయమునకు భయపడను, ఎందుకంటే దేవుడు నాకు తోడుగా ఉంటాడు అని చెబుతూ 5వ చరణాన్ని ఒకసారి చదువుదాం. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము
సిద్ధపరచుదువు. అక్కడ ఆగండి. ఈరోజు చెప్పే మాటలు దయచేసి జాగ్రత్తగా వినండి. చాలా చాలా ప్రాముఖ్యమైన మాటలు దేవుని బిడ్డలమైన మనకు. దావీదు అంటున్న మాట చాలా బాగుంది. పచ్చిక గల చోట్ల పరుండ చేస్తాడు, శాంతికరమైన జలముల యొద్దకు నడిపిస్తాడు, నా ప్రాణమునకు సేద తీరుస్తాడు, నీతి మార్గంలో నడిపిస్తాడు, గాఢంధకారపు లోయలో సంచరించిన ఏ అపాయానికి భయపడను, ఎందుకంటే నువ్వు నాకు తోడుగా ఉంటావు అని చెబుతూ 5వ చరణానికి వచ్చేసరికి దావీదు తనకు ఉన్నటువంటి శత్రువులను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. శత్రువులు అంటే ఎవరండి? అందరికీ మాటలు వస్తాయి కదా, తెలుగులోనే చెప్తున్నా కాబట్టి మీరు కూడా తెలుగులోనే నాకు సమాధానం చెప్పండి. శత్రువులు అంటే ఎవరు? ఏమా కోపం ఉందా నా మీద ఏమన్నా? నాకు తెలిసి నేను ఎవరికీ అన్యాయం చేయలేదు, మీకైతే అసలు చేయలేదు. బిర్రుగా చూడగాకండి, నాకెళ్ళి కొంచెం కరుణించండి. శత్రువులు అంటే ఎవరు? విరోధులు. విరోధులు అంటే విరోధులు అంటే కానివాళ్ళు, మనకు కాని వాళ్ళు, మనకు నచ్చని వాళ్ళు, మనకు ఏదో వారి వల్ల కష్టమో నష్టమో బాధో ఇబ్బందో కలిగించిన వాళ్ళు. అలాంటి వాళ్ళు మీకున్నారా? ఉంటే చేయొద్దండి. నాకున్నారు అన్నోళ్ళు. కాని వాళ్ళు, సరిపోని వాళ్ళు, వాళ్ళని చూస్తేనే మీకు కోపం వచ్చేవాళ్ళు, వాళ్ళ మాట మీ దగ్గర ఎత్తుతేనే మీ ఒళ్ళంతా కూడా వేడెక్కిపోయేవాళ్ళు, వారి గురించిన ఆలోచన వస్తేనే, వారి గురించిన మాటలు మీరు వింటేనే ఇంకా ఏమాత్రం కూడా సహించేది లేదు అన్నంతగా మీకు ఇబ్బందిని కలిగించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? సరే, చేయి ఎత్తటానికి కొంచెం ఇబ్బందే కాబట్టి ఒకవేళ అలాంటి వాళ్ళు మీ మనసులో ఉంటే గుర్తు చేసుకోండి. ఇప్పుడు మీ జీవితంలో ఇంతవరకు, ఈ రోజు వరకు మీకు కష్టాన్ని, వారి వల్ల మీకు నష్టము, వారి వల్ల మీకు అవమానం, వాళ్ళే కదా శత్రువులు అంటే ఎవరు? మీ సొమ్మును ఆక్రమించుకున్నోళ్ళో, మీ మీద నిందలు మోపిన వాళ్ళు, మీరంటే పగబట్టిన వాళ్ళు, మీ మీద చెడ్డగా చెప్తున్న వాళ్ళు, మిమ్మల్ని అన్యాయానికి గురి చేసిన వాళ్ళు, అక్రమంగా మీ మీద పడిన వాళ్ళు, దూషించిన వాళ్ళు, ఎవరో కాని వాళ్ళు, ఎవరో మీకు నచ్చని వాళ్ళు, ఎవరో మీకు పడని వాళ్ళు ఈ లోకంలో మీకు శత్రువులుగా, మీకు విరోధులుగా ఉన్నట్లయితే వారిని మీరు ఇప్పుడు జ్ఞాపకం చేసుకోండి. చేసుకున్నారా? ఏమండి, చేసుకున్నారా? ఎవరో ఒకరు, ఎక్కడో ఒక చోట, ఎప్పుడో ఒకప్పుడు వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. అంటే వారు కనబడితే మీకు వారి మాట అన్నా, వారి ఆలోచన అన్నా, వారి ఉనికి అన్నా మీకు ఇష్టం ఉండదు. కొన్ని సందర్భాలలో వారి నష్టాన్ని కోరుకున్నాం, వారు నాశనం కావాలని కోరుకున్నాం. వారు మన కళ్ళ ముందర బాగా తిరుగుతూ ఉంటే ఎప్పుడురా ఈడు పోతాడు, ఎప్పుడురా వీరికి నష్టం కలుగుతుంది, ఎప్పుడురా దేవుడు వీరిని శిక్షిస్తాడు, ఎప్పుడురా దేవుడు వీరికి బుద్ధి చెప్తాడు, ఎప్పుడురా దేవుడు వీరిని గద్దిస్తాడు అనుకున్న సందర్భాలు ఉంటే అన్నీ ఇప్పుడు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఏమండి, అన్నీ జ్ఞాపకం చేసుకోండి. దావీదు కూడా తన శత్రువులను జ్ఞాపకం చేసుకుంటున్నాడు.
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దావీదుకు ఎవరున్నారు? ఎవరున్నారు? శత్రువులు ఉన్నారు, విరోధులు ఉన్నారు. మనకంటే దావీదు కొన్ని వందల సంవత్సరాల క్రితం పుట్టినవాడు. బాగా వినండి, మనకంటే ముందున్నవాడు దావీదు. మనము ఇప్పుడు పుట్టినట్లే మనకంటే ముందు మన తాత ముత్తాతల్లాగా ఆయన కూడా కొన్ని వందల సంవత్సరాల క్రితం పుట్టినవాడు, పెరిగినవాడు, రాజరికంలో రాజుగా ప్రజలను పరిపాలించినవాడు. అయితే తాను జీవించిన కాలంలో ఆయన కొందరిని శత్రువులను చేసుకున్నాడు, లేదా ఆయననే కొందరు శత్రువులుగా అనుకున్నారు. దావీదే కొందరిని శత్రువులుగా చేసుకున్నాడో, లేకపోతే దావీదునే వాళ్ళు శత్రువులుగా అనుకుంటున్నారో, మొత్తానికి దావీదుకు శత్రువులు విరోధులు కానివారైతే ఉన్నారు. మీరు కీర్తనల గ్రంథము చదివి ఉంటే, లేదా ఇప్పుడు చదివినా, ఎన్నోసార్లు శత్రువుల గురించి దేవునికి చెప్తూ ఉంటాడు. పగవారి గురించి, తనకు కాని వారి గురించి, ఆ శత్రువుల యొక్క నాశనం గురించి, ఆ శత్రువులకు కష్టం రావాలని, ఆ శత్రువులకు విరోధులకు దేవుడు కష్టాన్ని కలిగించి వారిని బాధించాలని ఎన్నో సందర్భాలలో దావీదు ప్రార్థన చేసిన సందర్భాలు మనకు కనపడతాయి. మీరు కీర్తనలో చాలా చోట్ల చూస్తారు, నా శత్రువులు నా మీద లేచి ఉన్నారు, నా శత్రువులను నువ్వు జ్ఞాపకం చేసుకో, నా శత్రువులను నువ్వు గద్దించు, నా విరోధుల చేతి నుండి నన్ను విడిపించు. ఇలాంటి మాటలు కీర్తనల గ్రంథంలో ప్రత్యేకంగా దావీదు రాసిన కీర్తనలలో మనం చూస్తాం. ఈరోజు నేను మీకు చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, దావీదు పుట్టి చనిపోయిన తర్వాత కొన్ని వందల సంవత్సరాలకు మనం పుట్టాం. దావీదు జీవించినటువంటి కాలానికి మనము జీవిస్తున్నటువంటి కాలానికి చాలా తేడా ఉంది. దావీదు జీవించినటువంటి కాలాన్ని బైబిల్ ఏం చెప్తుందంటే పాత నిబంధన కాలం అని చెప్తుంది. మనము జీవిస్తున్న ఈ కాలాన్ని గురించి దేవుడు ఏం చెప్తున్నాడు, బైబిల్ ఏం చెప్తుందంటే కొత్త నిబంధన కాలము, కృపాకాలమని బైబిల్ చెప్తుంది. మనము కొత్త నిబంధన కాలంలో జీవించాం. ఇంకా చెప్పాలంటే క్రొత్త నిబంధన కాలము దాటి కృపాకాలంలో మనం జీవిస్తూ ఉన్నాం. పాత నిబంధన కాలం ఎలాంటిదంటే తప్పు చేసిన వెంటనే శిక్ష, కంటికి కన్ను పంటికి పన్ను. శత్రువును ఏమాత్రం కూడా ఉపేక్షించటానికి వీల్లేదు. శత్రువైన వాడిని చంపేటువంటి కాలం పాత నిబంధన కాలం. అయితే కొత్త నిబంధన కాలం ఏంటి? శత్రువును కూడా ప్రేమించే కాలం, క్షమించే కాలం. యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పినటువంటి మాటలను చదువుదాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 43వ వచనం నుండి 44వ వచనం వరకు. నీ పొరుగువాన్ని ప్రేమించి నీ శత్రువును ద్వేషించుమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. ఎక్కడ చెప్పారు ఈ మాట? పొరుగువాన్ని ప్రేమించాలని పాత నిబంధనలో చెప్పాడు. పొరుగువాన్ని ప్రేమించు, శత్రువును ద్వేషించు అన్నది పాత నిబంధన పదం. ఆ మాట మీరు విన్నారు కదా. అయితే నేను మీకు ఇప్పుడు ఏం చెబుతున్నానంటే, నేను మీతో చెప్పున్నదేమనగా, మీరు 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 పరలోకమందున్న మీ తండ్రికి కుమార్తెలై కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి,
మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ప్రైజ్ ది లార్డ్. బాగా వినండి. కొన్ని కాలాలలో దేవుడు కొన్నింటిని అనుమతించాడు. పాత నిబంధనలో మనం చూస్తే ఒక్కొక్కరికి 2, 3 భార్యలు, 5 మంది 6 మంది భార్యలు, అవునా? మరొక విషయాన్ని గమనిస్తే పాత నిబంధనలో చెల్లెలనే పెళ్లి చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. శారా అబ్రహాంకి ఏమవుతుంది? చెల్లెలు వరస అవుతుంది. ఇస్సాకుకు రిబ్కా ఏమవుతుంది? చెల్లెలు వరుస అవుతుంది. చెల్లెలు వరుస అయిన వారిని వివాహం చేసుకోవటం అప్పటికి దేవుడు అనుమతించాడు. తరువాత ఇంట్లో 2 అన్నదమ్ములు ఉంటే అన్న వివాహం చేసుకుంటాడు మొదట కదా, అన్నకైన తర్వాత తమ్మునికి అవుతుంది. అయితే అన్న వివాహం చేసుకున్న తర్వాత వదినకి పిల్లలు కలగక మునిపే అన్న చనిపోతే ఆ అమ్మాయిని తమ్ముడు పెళ్లి చేసుకొని ఆమెకు పిల్లలను కనిచ్చే బాధ్యతను దేవుడు బైబిల్లో అనుమతించాడు. ఆ సందర్భాన్నే కొత్త నిబంధనలో యేసు ప్రభుతో సద్దూకయ్యులు మాట్లాడతారు. పునరుద్ధానం ఉందని నువ్వు చెబుతున్నావే, అయితే మాలో ఒక సహోదరుడు ఉన్నాడు, ఒక ఆమెను పెళ్లి చేసుకున్నాడు, అయితే అతడు చనిపోయాడు పిల్లలు పుట్టక మునిపే. తర్వాత తమ్ముడు ఆమెను పెళ్లి చేసుకున్నాడు. అలాగ 7 మంది పెళ్లి చేసుకున్నారు. వాళ్ళందరూ చనిపోయారు. లాస్ట్కు ఆమె కూడా చనిపోయింది. పునరుద్ధానములో ఆమె ఈ 7 మందిలో ఎవనికి భార్యగా ఉంటుంది అని ప్రశ్నిస్తారు. అంటే అప్పుడు అనుమతించాడు దేవుడు కొన్నిటిని. పిల్లలు పుట్టకపోతే ఆమెను తమ్ముడు పెళ్లి చేసుకొని పిల్లలు కలిగించాలి. అలా కలిగించని సందర్భములోనే పాత నిబంధనలో మనకు ఒక స్త్రీ కనబడుతుంది. ఆమె పేరు తామరు. తామరు అనేటువంటి ఒక స్త్రీ కనబడుతుంది పాత నిబంధనలో. యాకోబు 12 మంది కొడుకులలో ఒకడు, అంటే మామ. సో ఆ స్టోరీ అంతా అంటే కొన్నిటిని అంటే అలాగా ఆయన చనిపోతే, భర్త చనిపోతే 2వ కొడుకు ఇచ్చి పెళ్లి చేయకోకుండా మామ మర్చిపోతే ఆ జరిగినటువంటి సందర్భాన్ని మీరు చూడొచ్చు. ఆమె మామతో శయనించి కుమారుని కంటుంది. అయినా కూడా తామరు పవిత్రురాలని బైబిల్ గ్రంథంలో చెప్పబడింది. దేవుడు అనుమతించిన వాటిని నిరభ్యంతరంగా చేయొచ్చు, చేశారు కూడా. ఏమనుమతించాడు? చెల్లెలు వరుసైన వారిని పెళ్లి చేసుకోవచ్చు, బహుభార్యత్వాన్ని కలిగి ఉండవచ్చు. అబ్రహాముకు 3 ఉన్నారు, శారాతో పాటు కెతురు అని ఒక అమ్మాయి ఉంది. తర్వాత యాకోబుకు 4. ఇలాగా బహుభార్యత్వాన్ని అనుమతించాడు. అలాగనే వస్తూ ఉంటే శత్రువైన వారిని చంపటం, నీకు నష్టం కలిగించిన వానికి నువ్వు నష్టం కలిగించటం, నిన్ను కొట్టిన వాడిని తిరిగి నువ్వు కొట్టడం, ఇవన్నీ కూడా దేవుడు పాత నిబంధనలో అనుమతించాడు. అందుకే పాత నిబంధనలో ఎక్కువ యుద్ధాలు జరుగుతాయి, పాత నిబంధనలో ఎక్కువగా చంపుకోవడాలే జరుగుతాయి. ఎక్కువ శత్రువులు తయారైపోతే వారందరినీ కూడా చంపటానికి దేవుడు అనుమతించాడు. అందులో ఎలాంటి తప్పు లేదు. అయితే అది పాత నిబంధన అయింది. ఎందుకు అయింది అంటే దేవుడు ఒక కొత్త నిబంధనను మనకిచ్చాడు, నూతన నిబంధన. ఈ క్రొత్త నిబంధన ఏంటంటే పాత నిబంధనలో మాదిరి కొత్త నిబంధనలో శత్రువులు లేరు, ఉండకూడదు. పాత నిబంధనలో మాదిరి కొత్త నిబంధనలో గొడవలు ఉండకూడదు. పాత నిబంధనలో మాదిరి కొత్త నిబంధనలో 3, 4 భార్యలను చెప్పండి ఉండకూడదు. పాత నిబంధనలో మాదిరి కొత్త నిబంధనలో చెల్లెల వరుస అయిన వారిని వివాహం చేసుకోకూడదు. పాత నిబంధనలో మాదిరి కొత్త నిబంధనలో కంటికి కన్ను పంటికి పన్ను అనే పద్ధతి లేదు. మరి ఏముంది అంటే దేవుడు చెప్తున్నాడు, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై కుమార్తెలై ఉండునట్లు శత్రువులను ప్రేమించాలి, హింసించు వారి కొరకు ప్రార్థన చెయ్యాలి. హల్లెలూయా, హల్లెలూయా,
హల్లెలూయా, హల్లెలూయా. మొదట్లో మీకు ఒక మాట చెప్పాను నేను, మీకు ఎవరెవరు శత్రువులు ఉన్నారో వారందరినీ జ్ఞాపకం పెట్టుకోండి అని. వాని మాట నా దగ్గర ఎత్తాకు అనుకునేవారు ఎవరైనా ఉంటే వారిని జ్ఞాపకం చేసుకోండి అని చెప్పాను. దేవుడు ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే, మనకు శత్రువులు లేరు. ఆమేన్. ఎందుకు లేరు? మనం క్రొత్త నిబంధనలో ఉన్నాం, క్రొత్త నిబంధన వారసులం. ఇంకో మాటలో చెప్పాలంటే క్రొత్త నిబంధన దాటి కృపాకాలంలోకి అడుగుపెట్టాం. కృపాకాలంలో మనం ఉన్నాం కనుకనే ఎన్ని తప్పులు చేస్తున్నా, ఎన్ని అబద్ధాలు చేస్తున్నా, ఎన్ని మోసాలు చేస్తున్నా ఇంకా మనిషి బ్రతికున్నాడు. ఎంత అన్యాయం చేస్తున్నా, ఎన్ని అక్రమాలు చేస్తున్నా మనిషి ఈరోజు బ్రతికి బట్ట కడుతున్నాడంటే దేవుడు క్షమించేస్తున్నాడు. కారణం ఏంటంటే కృపాకాలం. ఇదేంటి? అదే పాత నిబంధనలో ఉంటే స్పాట్లో వెంటనే శిక్ష. మీరు చూడండి, పాత నిబంధన అంతా చదవండి. మోషే తప్పు చేసినా దేవుడు వదిలిపెట్టలే, అబ్రహాము తప్పు చేసినా వదిలిపెట్టలే. ఎవరు ఎంత భక్తులైనా సరే తప్పు చేస్తే వెంటనే శిక్ష వచ్చేసింది. దావీదు తప్పు చేశాడు, వదిలేశాడా? దావీదు మంచి భక్తుడే అయినా దావీదు తప్పు చేస్తే దావీదును దేవుడు వదిలిపెట్టలేదు. సంసోను అభిషేకించబడిన వాడు తప్పు చేస్తే వదిలిపెట్టలేదు. ఎవరు తప్పు చేసినా దేవుడు వదిలిపెట్టకుండా శిక్ష వేస్తూనే వచ్చాడు. ఎక్కడా? పాత నిబంధనలో. అయితే కొత్త నిబంధనలో ఏం జరుగుతుందంటే దేవుడు క్షమించటం, ప్రేమించటం మనకు నేర్పించాడు ఆయన. కనుకనే సిలువలో వేలాడుతూ ఉన్నప్పుడు యేసు ప్రభు పలికిన 7 మాటలలో మొట్టమొదటి మాట ఏంటి? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు. దేవుడు క్షమించాడు, మనల్ని క్షమించమని చెబుతున్నాడు. అయితే మనము కొత్త నిబంధనలో ఉన్నప్పటికీ, కొత్త నిబంధన దాటి కృపాకాలంలో ఉన్నప్పటికీ ఇంకా మన చుట్టూ ఉన్న మనుషులను మనము శత్రువులుగా మార్చుకుంటున్నాం, శత్రువులుగా భావిస్తూ ఉన్నాం. వారి నష్టాన్ని, వారి కష్టాన్ని మనం ఆశిస్తున్నాం. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఫైనల్గా ఈ ప్రపంచంలో మనకు ఒకే ఒక్క శత్రువు ఉన్నాడు. ఎవరు? క్రైస్తవునికి ఉన్న ఒకే ఒక్క శత్రువు సాతానుడు, అపవాది మాత్రమే. ఇరిగింటోళ్ళు కాదు, పొరిగింటోళ్ళు కాదు, ఇంటెనకొళ్ళు కాదు, ఇంటి మీదున్నోళ్ళు కాదు. కసువు పోసినా కొట్లాటే. పొరపాటున ఏదన్నా ఒకటి గాలికి లేసొచ్చి పన్నా ఎవరు శత్రువులు కాదు మనకు. ఆలోచించండి, దావీదు శత్రువులు ఉన్నారు గనక నా శత్రువుల ఎదుట నువ్వు నాకు భోజనం సిద్ధపరుస్తావు అంటున్నాడు. అప్పుడు శత్రువులు ఉన్నారు, ఇప్పుడు మనకు ఎవరు శత్రువులు లేరు. మనం అందరినీ ప్రేమించాలి. చదువుదాం మరొకసారి ఆ మాట. 43వ వచనం, 44వ వచనం. నేను మీతో చెప్పున్నదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు. ఆమేన్. నీకు కాని వాళ్ళు ఉన్నారని నువ్వు అనుకుంటుంటే, ఒక విశ్వాసిగా, ఒక క్రైస్తవునిగా నీకు అన్యాయం వాళ్ళు చేసుండని, నీకు నష్టం కలిగించిండని, నిన్ను ఇబ్బందికి గురి చేసిండని, వారి వలన నువ్వు ఎంతో నష్టపోయి ఉండని, ఎంతో వేదన పడి ఉండని, ఎన్నో సార్లు ఏడ్చి ఉండని, కృంగిపోయి ఉండని, కలవరముతో నిండి ఉండని, కానీ వాళ్ళు నీకు శత్రువులు కాదు. వారిని నువ్వు క్షమించాలి, వారి కొరకు నువ్వు ప్రార్థించాలి. ఏమని? వారి కాళ్ళు ఇరిగిపోవాలా, వారికి దుమ్ము తగలా, వారికి
మనం ప్రార్థన ఎలా ఉండాలి? వారి కొరకు ప్రార్థించమంటున్నాడు దేవుడు. ఏమని? వారు నాశనం కావాలా ప్రభువా? ఏమని? దావీదు ఎన్నోసార్లు అలాంటి ప్రార్థన చేశాడు. నా శత్రువులను ఒకసారి నువ్వు చూడు, నా శత్రువు నా మీదికి లేచున్నాడు, వారిని తరుము, నీ భయము చేత వారు పారిపోదురుగాక. దావీదు ఎన్నోసార్లు ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన అప్పటికి ఓకే. ఆమేన్. పాత నిబంధనలో జీవించిన భక్తులకి అలాంటి ప్రార్థన, శత్రువుల నాశనం కొరకు ప్రార్థన చేయటము అప్పటికి సరిపోయింది. అప్పటికి దేవుడు అలాంటి ప్రార్థన అనుమతించాడు. కానీ కొత్త నిబంధనలో ఉన్న మనము, క్రీస్తు రక్తంలో కడగబడిన మనము, సంఘమనే దేవుని తోటలో నాటబడిన మనము, పరలోక రాజ్యానికి వారసులుగా చేయబడిన మనము అలాంటి ప్రార్థనలు ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయకూడదు. వారి కొరకు దేవుడు ప్రార్థించమంటున్నాడంటే వారి నాశనం కొరకు కాదు, వారి మార్పు కొరకు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. వారి మార్పు కొరకు, వారి రక్షణ కొరకు, వారి క్షేమం కొరకు మనము ప్రార్థన చేయాలి. అంతేగాని పగను, ద్వేషాన్ని, అసూయను, మనము వారి పట్ల కష్టమైన మనస్సును పెట్టుకొని దేవుని సన్నిధికి వస్తేనో, దేవుని సన్నిధిలో ప్రార్థిస్తేనో దేవుడు మనల్ని తన బిడ్డలుగా అంగీకరించడు. బాప్తిసమే తీసుకో, నువ్వు కానుకలే వెయ్యి, స్పెషల్ కానుకలే ఇయ్యి, ఎంత పరిచర్య అయినా చేయి, నువ్వు నేను దేవుని బిడ్డలం కాలేం. ఎప్పుడు దేవుడు మనల్ని తన బిడ్డలుగా, తన కుమారునిగా, నన్ను తన కుమార్తెగా, నిన్ను ఎప్పుడు యాక్సెప్ట్ చేస్తాడు? దేవుడు ఎప్పుడు యాక్సెప్ట్ చేస్తాడు? ఎప్పుడు అంగీకరిస్తాడు? ఈ లోకంలో నీకు ఒక్కరు కూడా శత్రువులు ఉండకూడదు. ఆమేన్. ఈ లోకంలో నీకు ఒక్కరు కూడా కానివారంటూ, విరోధులంటూ ఉండకూడదు. ఎలాగన్నా కొందరితో నేను మాట్లాడలేను, నువ్వు అందరి దగ్గరికి వెళ్ళి అందరితో మాట్లాడమని బైబిల్ ఏం చెప్పలేదు. నీ మనస్సులో వారి పట్ల విరోధ భావము పెట్టుకోవద్దు. నువ్వు మాట్లాడాల్సిన అవసరం లేదు. వారితో మాట్లాడితేనే నీకు సమాధానం ఉన్నట్లని దేవుడు చెప్పలేదు. దేవుడు హృదయమును చూసేవాడు గనక ప్రార్థిస్తున్న నీవు, పరిచర్య చేస్తున్న నీవు, సేవ చేస్తున్న నేను, మనము ఎవరిని మన హృదయంలో కానివారుగా పెట్టుకోవద్దు. వారు మనకు నష్టమే చేశారో, కష్టమే కలిగించారో, ఇబ్బందినే కలిగించారో, మనల్ని వారు శత్రువులుగా చూడని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ఉదయం వాగ్దానం చెప్పాను నేను. ఏం వాగ్దానం? వింటే కదా, నాకు తెలుసు మీరు వినరు, కానీ పొద్దునోకులు చేతిలో సెల్ ఫోను ఉంటుంది, వాగ్దానం వినరు, వాక్యాలు చూడరు. మీ కర్మ. ఏమండి? మీ కర్మ. నీకు విరోధంగా వారు ఎన్ని ఆలోచనలైనా చేయని, నీకు నాకు నష్టాన్ని కలిగించటానికి వారు ఎన్ని కుట్రలైనా పనని, నిన్ను వారు శత్రువులుగా అనుకున్నా పర్లేదు, కానీ నువ్వు వారిని శత్రువులుగా అనుకోవద్దు. ఆమేన్. నిన్ను వారు విరోధులుగా అనుకొని నీ గురించి 10 మందికి కాదు 100 మందికి చెప్పని, వాడెవడో మాకు తెలియదు, వాడు ఏమైనా నాశనం కానీ మాకు సంబంధం లేదు, ఏమైనా చెప్పని, నువ్వు మాత్రం వాడు మావాడే. ప్రైజ్ ది లార్డ్. మరి మాట్లాడుకోరే, మాట్లాడుకుంటేనేనా? చెప్తున్నాగా, వాడు మావాడే. వాడేమో నీ గురించి ఇంతగా మాట్లాడుతున్నాడు, నిన్ను ఇంతగా బ్యాడ్ చేస్తున్నాడు, నిన్ను ఇంత ఇబ్బంది కలిగించాడే, అయినా వాడు, చెప్పండి, నష్టం కలిగించిన వాడు, కష్టపెట్టిన వాడు. హల్లెలూయా. ఎంత గొప్ప మనసో కదా. కష్టము, అందుకే దేవుడు అంటున్నాడు, అలాంటి వారినే నా కుమారులుగా నేను అంగీకరిస్తాను. మీ పరలోకపు తండ్రికి మీరు కుమారులు కుమార్తెలు కావాలి అంటే
మీకు ఈ లోకంలో సాతాను తప్ప, మన విరోధి ఎవరు? సాతాను తప్ప మరొక్క విరోధి మనకు ఉండకూడదు. వాడే మనకు కానివాడు, వాడే మనకు శత్రువు, వాడే మనకు విరోధి, వాడే మనకు అపవాది, వాడే అన్నీ. ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ మన సహోదరులు, సహోదరులు. హల్లెలూయా. బాధే గుర్తొస్తుంటాయి, బాధే అవుతుంది. అయినా వారి నాశనాన్ని నువ్వు ఎప్పుడు కోరుకోవద్దు. వారికి కష్టం కలిగినప్పుడు ఎప్పుడు నువ్వు సంబరపడద్దు. చాలా సందర్భాల్లో జరుగుతుంది. మనకు కాని వారికి ఏదైనా నష్టం కలిగిందనుకో, ఏమంటాం టక్కున? దేవుడు చూసంటాడు, అంత వదిలేస్తాడా? దేవుడు చూస్తుంటాడు. అది నువ్వు చెప్పకూడదు ఆ మాట. దేవుడు ఆల్రెడీ చెప్పాడు, ఏమని? పగ తీర్చుకొనుట నా వంతు. ఒకవేళ నిన్ను కానివారుగా ఎవరైనా అనుకుంటూ ఉంటే, ఒకవేళ నిన్ను ఎవరైనా శత్రువులుగా భావిస్తూ నీకు విరోధముగా ఆలోచన చేస్తూ ఉంటే, వారిని మార్చే బాధ్యత నాది. వారిని ఇబ్బందులకు గురి చేసో, కష్టపెట్టో, నష్టపెట్టో వారిని మార్చే బాధ్యత నాది అన్నాడు దేవుడు. ఒకవేళ అలాంటి కష్టమే నష్టమే వారికి సంభవించినా కూడా, ప్రభువా ఏదో తెలియక చేశారు, వారిని క్షమించలే ప్రభువా. హల్లెలూయా. వారికి తెలుసో తెలియకో, నేను పూర్తిగా అర్థం కాకో, ఏమో వారికి లాభం వస్తుందనో, స్వార్థంతోనో, అసూయతోనో, ద్వేషంతోనో, పగతోనో ఏదో పొందుకోవాలని పొరపాటు ఆలోచనలు చేశారయ్యా. దాన్ని బట్టి నువ్వు వారిని ఈరోజు బాధ పెట్టొద్దయ్యా, దయచేసి వారిని క్షమి. ఎవరి మనస్సు ఇది? ఎవరి మనస్సు? దేవుని మనస్సు. హల్లెలూయా. దేవుడి మనస్సు మనం కూడా కలిగి ఉండాలి. అదే బైబిల్ చెప్తుంది, ఆయన స్వారూప్యంలోకి మనం మార్చబడాలి. ఆయన మనస్సును, క్రీస్తు యేసునకు కలిగి ఉన్న ఈ మనస్సును, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో ఉంటుంది ఆ మాట, 5వ వచనం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండుడి. క్రీస్తు యేసు ఎవరు? మన దేవుడు యేసు. ఆయనకున్న మనస్సు ఏంటి? శత్రువులను కూడా క్షమించే మనస్సు. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? నా మనస్సు మీరు కూడా కలిగి ఉండండి అని. ఇప్పుడు మనము శత్రువులను ఏం చేయాలి? అసలు శత్రువులే ఉండకూడదు. ఒకవేళ ఉన్నా కూడా ఈ రోజు నుండి చెప్పండి, ఈ రోజు నుండి వాళ్ళు అసలు శత్రువులే కాదు మనకు. ఆమేన్. హల్లెలూయా. వారు అసలు శత్రువులే కాదు, వారు మన సహోదరులు. వారిలో చెడు ఆలోచన పుట్టించి, వారిని మన మీదికి ప్రేరేపించి, వారిని మనకు శత్రువులుగా మార్చిన ప్రధాన శత్రువు, ప్రథమ శత్రువు, ఒకే ఒక్క శత్రువు సాతానుడు. అందుకే దేవుడు అంటాడు, వానిని, అపవాదిని దేవుడు మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా అనగద్రొక్కును అని. మనం మోకరించి ప్రార్థించినప్పుడు ఆ మోకాళ్ళ కింద వాడు ఉండాలి. ఎవరు ఉండాలి? మనం మోకాళ్ళ మీద ఉండి ప్రార్థించేది ఎవరి కోసం? వాడు నాశనం కావాలని ప్రార్థన చేయాలి తప్ప లోకంలో ఉన్న వాళ్ళు కాదు. వాళ్ళకి తెలియక వారు మన మీదికి లేస్తూ ఉన్నారు అపవాది ప్రేరణను బట్టి. కాబట్టి మనము నాశనం కోరాల్సింది వాని నాశనాన్ని కానీ వీళ్ళ నాశనాన్ని కాదు. ఎందుకంటే మనం జీవించే ఈ జీవితంలో, ఈ కాలంలో శత్రుత్వాన్ని దేవుడు అనుమతించలేదు. మనకందరూ మిత్రులే. ప్రైజ్ ది లార్డ్. తిట్టిన వాళ్ళు, కొట్టిన వాళ్ళు, ఉమ్మి వేసిన వాళ్ళు, కొరడాల దెబ్బలు కొట్టిన వాళ్ళు, పిడికిలు గుద్దులు గుద్దిన వాళ్ళు, తలకు ముళ్ళ కిరీటం మొత్తిన వాళ్ళు, ప్రక్కలో బల్లెంతో పొడిచిన వాళ్ళు అందరూ మనకు మిత్రులే.
నీ హృదయంలో వారి పట్ల విరోధ భావాన్ని కలిగి ఉండవద్దు. అప్పుడే మనము నిజమైన దేవుని బిడ్డలం. హల్లెలూయా. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నిన్న కర్ణాటకలో ఎర్లీ మార్నింగ్ ఉపవాస ప్రార్థనలో ఉన్నప్పుడు దైవ సేవకుడు అడిగాడు, మీకు ఎవరైనా శత్రువులు ఉన్నారా అని. 12 సంవత్సరాలు నేను కొందరిని శత్రువులుగా అనుకొని 12 సంవత్సరాలు వారి మాట అన్నా, వారిని గురించి ఆలోచించిన, వారి పాటలన్నా, వారి మాటలన్నా, వారి పేరన్నా ఎంత ఉడికిపోయేవాన్నంటే, వాళ్ళు నాకు నష్టం కలిగించారు. చదువుకుంటున్న నన్ను పిలుచుకొని పోయి సేవలో నన్ను వాడుకుంటామని చెప్పి నన్ను బయటికి పంపించేశారు. నా జీవితాన్ని అంతా నాశనం చేశారు. నన్ను ఎటు కాకుండా చేశారు. ఈరోజు నేను ఇన్ని బాధలు పడుతున్నానంటే, ఇన్ని వేదనలు పడుతున్నానంటే, ఇంత కష్టపడుతున్నానంటే కారణం వాళ్ళే 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 అని 12 సంవత్సరాలు వారిని నా హృదయంలో శత్రువులుగా భావించి నేను బ్రతికాను. అపవాదిని కూడా నేను గుర్తు చేసుకునేవాడిని కాదు, సాతానును కూడా అంతగా గుర్తుపెట్టుకునేవాడిని కాదు. కానీ వారిని మాత్రము క్షణక్షణం గుర్తుపెట్టుకొని వారి విషయమై అసహనంతో ఉండేవాడిని, అంత కోపంతో రగిలిపోయేవాడిని, వారి మీద అంత విరోధ భావాన్ని పెట్టుకునేవాడిని, వారి గురించి చెడ్డగా చెప్పేవాడిని. జరిగిన విషయాలే అయినా, నిజమైన విషయాలేనైనా ఒకరిని బ్యాడ్ చేసి చెప్పేటువంటి లక్షణం పూర్తిగా అపవాది సంబంధమైంది. ఒక పక్క సేవ చేస్తున్నా, ఒక పక్క సంఘాలు కడుతున్నా, ఒక పక్క పాటలు రాస్తున్నా, ఒక పక్క వాక్యం ప్రకటిస్తున్నా, ఒక పక్క ప్రార్థనలు చేస్తూ ఉన్నా, మరొక పక్క ఇంకొక సేవకుని గురించి శత్రువుగా భావించి చెడుగా చెప్పటం అన్నది ఎంత భయంకరమైన లక్షణమో 12 సంవత్సరాలు నేను అనుభవించాను. నాకు అది శత్రుత్వం అని తెలిసేది కాదు. ఎందుకంటే నాకు అన్యాయం చేశారు వాళ్ళు. నేను వారికి ఇంత కూడా అపాయం చేయలేదు. నా వల్ల వారికి మేలే కానీ కీడు జరగలేదు. కానీ నన్ను మాత్రం వాళ్ళు బాధ పెట్టారు. ఎప్పుడైతే వారితో నేను సమాధాన పడ్డానో, ఎప్పుడైతే నేను వాళ్ళతో మాట్లాడానో, ఎప్పుడైతే నేను వాళ్ళతో కలిశానో, ఎప్పుడైతే వాళ్ళు నాతో ప్రేమగా మాట్లాడారో, ఆ క్షణము నిజమైన సంతోషాన్ని నేను అనుభవించానండి. నిజమైన సంతోషం. నిన్న ఆయన అడుగుతుంటే నా హృదయాన్ని ఒకసారి చూసుకున్నా. నిజంగా నాకు ఎవ్వరూ లేరు శత్రువులు. ప్రైజ్ ది లార్డ్. నా ఇంటి పక్కన సమస్య, వాళ్ళు చాలా ఇబ్బంది కలిగించారు. కానీ వాళ్ళని నేను ఎప్పుడూ శత్రువులుగా అనుకోలేదు. ఒకవేళ వాళ్ళు నన్ను అనుకొని ఉండొచ్చు. మనకు ఎవరు కూడా శత్రువు నువ్వు అనుకున్నావనుకో, నీకు నెమ్మది ఉండదు. వారిని కానివారని నువ్వు అనుకున్నావనుకో, నీవు ప్రశాంతంగా పడుకోలేవు, ప్రశాంతంగా తినలేవు. వాళ్ళు కనపరిచినప్పుడంతా, వారి మాట వినపడినప్పుడంతా నీకు ఎలా ఉంటుంది? నిజంగా నేను అనుభవించా. 12 సంవత్సరాలు అనుభవించా. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు, 12 సంవత్సరాలు. వాళ్ళేమో బాగున్నారు, వాళ్ళు బాగున్నారు, ప్రశాంతంగా ఉన్నారు. కానీ నేనే నెమ్మది లేదు. వారి గురించి ఆలోచించినప్పుడంతా బాధ. ఎందుకంటే వాళ్ళు నాకు విరోధులు, వారు నాకు కాని వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు నాకు అన్యాయం చేశారు, వాళ్ళు నన్ను కష్టపెట్టారు, నన్ను అనాథగా వదిలేశారు. నిజమే, అవన్నీ నిజాలే. తల్లిదండ్రులకు చెప్పుకోలేక, మీకు చెప్పుకోలేక ఒక అనాథలాగా నేను బ్రతికాను. ఎవరో ఒక ఇద్దరిని, వాళ్ళిద్దరిని, ఆ ప్రేమను కూడా నేను ఇప్పుడు దేవుడు వాళ్ళను కూడా పెట్టకపోయి ఉంటే, ఆ రోజు నా కొరకు నిలబడడానికి వీళ్ళిద్దరిని కూడా, అమ్మను నాన్నను వీళ్ళిద్దరిని కూడా పెట్టకపోయి ఉంటే, శత్రువుగా మనం అనుకోవటం వల్ల మనస్సుకు నెమ్మది ఉండదు. దేవుడు ఎన్ని రకాలుగా మనల్ని ఆశీర్వదించినా ఆ శత్రుత్వము అనేటువంటి దాన్ని బట్టి మనోనేత్రాలు మూయబడి గుడ్డొల్లం అయిపోతాం.
ఒకవైపు దేవుడు నన్ను ఆశీర్వదిస్తున్నాడు, పాటలు రాయిస్తూ ఉన్నాడు, మందిరం కట్టిస్తూ ఉన్నాడు, నన్ను అనేక లక్షల మందికి ఆశీర్వాదకరంగా మార్చాడు. ఎంతోమంది నా మాటలు విని బలపడుతున్నారు, ఫోన్లు చేస్తున్నారు, కానుకలు పంపిస్తున్నారు. ఒకవైపు నేను ఎంతగానో ఆశీర్వదించబడుతున్నాడు. మిమ్మల్ని దేవుడు నాకు ఇచ్చాడు. ఈ ఆశీర్వాదాలన్నీ ఒక శత్రుత్వం వల్ల ఏమైపోతున్నాయి? నేను గ్రహించలేనంతగా నా మనోనేత్రాలు మూయబడ్డాయి. నాకు మీరందరూ కనపడలేదు, ఈ ఆశీర్వాదం అంతా కనపడలేదు, ఈ దీవెనలన్నీ నాకు కనపడలేదు. వాళ్ళు మీటింగ్ పెట్టినా నాకు నచ్చదు, వాళ్ళు పాటలు రిలీజ్ చేసినా నాకు నచ్చదు, వారి పేరు ఎవరన్నా చెప్పినా నాకు నచ్చదు. ఎందుకంటే వారు నాకు శత్రువులు. నెమ్మది లేని జీవితాన్ని జీవించాను నేను. కాబట్టి శత్రుత్వం అనేది మంచిది కాదు. విరోధ భావం అన్నది మంచిది కాదు. సాధ్యమైనంత వరకు అందరితో సమాధానంగా ఉండండి. కలిసి దగ్గరికి వెళ్ళి మాట్లాడలేకపోయినా పర్లేదు, కానీ నీ మనసులో నుండి వారి మీద ఉన్న విరోధ భావాన్ని, ఆ శత్రు భావాన్ని తీసివేసుకోండి. ఇది కూడా వాళ్ళే నాతో మాట్లాడలే, నేనెందుకు మాట్లాడాలా, ఇదొకటి. ఒకవేళ వాళ్ళు నీతో మాట్లాడితే నువ్వు అంతా మర్చిపోవాలి. ఆమేన్. ఆ అవకాశాలు దేవుడు కలిగిస్తూ ఉంటాడు అప్పుడప్పుడు. ఏదో ఒక సందర్భం వాళ్ళు నిన్ను చూడనీకి రావచ్చు, నువ్వు వారిని చూడడానికి వెళ్ళాల్సి రావచ్చు, వారితో మాట్లాడడానికి. ఆ అవకాశాలన్నీ ఎన్ని పోగొట్టుకున్నాను. పెళ్ళికి పిలిచినా నేను రాను, సావులకు పిలిచినా నేను రాను, వదో. ఇంట్లోకి ప్రార్థన చేయడానికి వస్తూ ఉంటే కూడా మర్యాదగా పొమ్మని ఆ మనిషి నన్నోని నేను. ఎందుకంటే నాకు వాళ్ళంటే పడదు. పరిశుద్ధ స్థలంలో నిలబడి చెప్తాను, నచ్చదు. అమ్మ చనిపోయింది, ఆ విషయం తెలుసో తెలీదో నాకు తెలియదు. చనిపోయిన తర్వాత ఎప్పుడో వచ్చాడు, నెలకు 2 నెలలకు హౌస్ విజిటింగ్ చేసుకుంటూ మందలూరులో మా ఇంటికి వచ్చాడు. మా ఇంటికి వచ్చినప్పుడు నేనున్న అన్నోళ్ళని అందరం, నేను మంచం మీద నుంచి కూడా లేలే. ఏమంట, ప్రార్థన చేస్తారంట, అవసరం లేదు పొమ్మను. ఎందుకు? నాకు శత్రువు, నాకు అన్యాయం చేశాడు, నా తమ్ముడిలాగా చూసుకుంటానని చెప్పి నాకు అన్యాయం చేశాడు. నేను ఎంత నలిగిపోయినా, ఎంత ఏడ్చినా నాకు తెలుసు. ఇలాగ మనం ఆలోచన చేస్తే దానివల్ల మనకు వచ్చేది ఏమన్నా ఉందా? నేను ఏమి సాధించలే. మనమే కృంగిపోతాం. వాళ్ళు బాగుంటారు, వాళ్ళు ఆశీర్వదించబడుతుంటారు, ఇంకా 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 మనమే వారి గురించి ఆలోచిస్తూ, వారి పతనాన్ని కోరుకుంటూ, వారి నష్టాన్ని, వారి కష్టాన్ని కోరుకుంటూ ఇదే వేదన. దేవుడు అంటున్నాడు, మీరు కొత్త నిబంధన రక్తములో కడగబడిన వాళ్ళు. ప్రైజ్ ది లార్డ్. ప్రతి వారము క్రొత్త నిబంధన రక్తములో పాలు పంపులు పంచుకుంటున్నవారు. మీరు కృపాకాలంలో ఉన్నారు కనుక అపవాది తప్ప మీ విరోధి ఎవరు? బైబిల్లో దేవుడు మొత్తం చెప్పాడు, ఎన్నో చోట్ల చెప్పాడు, మీ విరోధి అయిన అపవాది. అపవాది తప్ప ఈ లోకంలో ఎవరూ మనకు కాని వాళ్ళు ఉండకూడదు. ఒకవేళ వారి వల్ల మనం బాధ అనుభవిస్తున్నా దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. విడిపించేవాడు దేవుడు. ఆమేన్. ఆయన వాగ్దానం చేశాడు, మనల్ని విడిపిస్తాడు, వారిని మారుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనల్ని ఈ బాధ నుండి విడిపించమని మనం ప్రార్థన చేయాలి, వారిని మార్చమని ప్రార్థన చేయాలి తప్ప వారికి నష్టాన్ని, కష్టాన్ని కలిగించమని కలలో కూడా మనకు కలలు రాకూడదు. ఎక్కడ? కలలో కూడా కలలు రాకూడదు. వారిని మారితే అన్నీ సెట్ అయిపోతాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఎట్లుంది నా పరిస్థితి అంటే అంత బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. చెప్పాను, ఒకప్పుడు నేను వడ్డించేవాడిని, ఇప్పుడు నాకు ఆయన వడ్డిస్తున్నాడు. హల్లెలూయా. వేసుకో తిమోతి, తిను.
చేతి దురుసుకోవడానికి నాకు టవల్ ఇస్తాడు, నీళ్లు నాకు పోస్తాడు. మన అమ్మతో చెప్తున్నా నేను. దేవుడు చూస్తాడు కదా. ఇదే మార్పు 12 సంవత్సరాల క్రితం ఉండింటే నాకు, ఏమండి, 12 సంవత్సరాల క్రితమే నేను ఇట్లా ఉండింటే, పెళ్ళికి పిలిచినప్పుడో సావుకు పిలిచినప్పుడో ఎప్పుడో పోయింటే ఎంత బాగుండేదో అనిపించింది. కానీ కొన్ని జరిగాయంటే కొన్ని మనకు నేర్పించడానికి అని మనం అనుకోవాలి. ఈరోజు నేను ఈ మాటలు మీకు ఇంత బలంగా చెప్పగలుగుతున్నానంటే అదంతా జరిగింది కాబట్టి, నేనే మీ ముందర ఒక సాక్షిగా ఉన్నా. కాబట్టి నెమ్మది లేని జీవితము జీవించాలని ఎవరైతే కోరుకుంటారో, నెమ్మది లేని జీవితానికి ప్రధాన కారణం ఈ లోకంలో కానివారంటూ మనకు కొందరు ఉండడం. ఎవరూ నీకు అలాంటి వారు లేకపోతే నువ్వు ప్రేమించు, వారు నిన్ను ద్వేషించనిగాక. ఆమేన్. నువ్వు ఇష్టపడు, వాళ్ళు నిన్ను ఇష్టపడకపోనిగాక. నువ్వు వారిని మిత్రులుగానే భావించు, నిన్ను వారు శత్రువులుగా అనుకున్నగాక. నువ్వైతే ప్రశాంతంగా ఉంటావు కదా. నిన్ను శత్రువును అనుకుంటే వాళ్ళకే నెమ్మది ఉండదు. నిన్ను కాని వాళ్ళు అనుకుంటే వాళ్ళకే, నిన్ను అడిగిన వాళ్ళకంతా వాళ్ళ గురించి ఎలా చెప్పాలి? ఏం చెప్తున్నారు మీరు? ఎందుకంటే లోకము మన దగ్గరకు వస్తుంది. మనల్ని కాని వాళ్ళని అనుకున్న వారి దగ్గర నుండి మన కాడికి వస్తుంది. వారి గురించి మనల్ని అడుగుతుంది. అప్పుడు మనమేం చెప్పాలి? నావాడే, తెలుసో తెలియకో చేశాడు, తెలుసో తెలియకో చేస్తే మానలే, మా మనిషే, మావాడే. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనకు నేర్పిస్తున్న విషయాలు ఇవి. అప్పుడు మనం పరలోకమంతున్న దేవుని బిడ్డలమవుతాం. లేకుంటే మేము వాళ్ళతో మాట్లాడం, అస్సలు మాట్లాడం. వాళ్ళంటే మాకు పడదు. గీతలు గీసుకుంటుంటారు. ఏం పోయింది? నేను అదే చెప్పిన, ఏం పోయిందిరా నాయన, ఒక జానడు మీరో మేము, ఏం పోయింది? అంతగా అనుకుంటే ఆ జానడుకి ఎంత కావాలన్నా డబ్బులు చెప్పండి. సమాధానంగా పోలీసుల కాడికి పోతాము, కోర్టు కాడికి పోతాము, పెద్ద మనుషుల కాడికి పోతాం, పంచాయతీలు. అంత అవసరమా? అవసరం లేదు కదా. మీకు నష్టం కలిగింది, ఆ నష్టపరిహారం పంచాయతీలోనైనా అదే చెప్తారు, పోలీస్ స్టేషన్లోనైనా అదే చెప్తారు, కోర్టులోనైనా నష్టపరిహారం. అదేదో మనమే మాట్లాడుకొని నష్టపరిహారం చెల్లించుకుంటే సమాధానంగా ఉండదా? నేను చెప్పేటివన్నీ ఇట్లే ఉంటాయి. లే, మేము పోలీసుల కాడికే పోతాం, మీ కర్మ. ఏమండి, అవసరం లేదు. లేస్తానే ఒకరి ముఖాలు ఒకరు చూసుకోవాలి. పనిచేసే చోటనో ఎక్కడో ఒక చోట కలిసి ఉండాల్సిన వాళ్ళం. అవసరం లేదు కదా, శత్రుత్వాన్ని పెంచుకోవాల్సిన అవసరం లేదు కదా. అందరితో ప్రేమగా సమాధానంగా ఉండండి. చేతనైతే కలిసి మాట్లాడండి, చేత కాకపోతే మాట్లాడాల్సిన పని లేదు. కానీ లోపల మాత్రం వారి విషయంలో మంచి ఆలోచన కలిగి ఉండండి. అది దేవుని బిడ్డల లక్షణం. అలాంటి హృదయాన్ని, అలాంటి మనస్సును దేవుడు మనకు నిశ్చయముగా అనుగ్రహించునుగాక. ఆమేన్.